తెలంగాణలోని రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీల అమలు విషయంలో బీఆర్ఎస్ వినూత్న నిరసనలు తెలుపుతున్నారు. నిన్న అసెంబ్లీ ఆవరణలో మిర్చి రైతులను ఆదుకోవాలని మెడలో మిరపకాయల దండలతో నిరసనకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాజాగా ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వాలి అంటూ స్కూటీల ప్లకార్డులతో నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని చెప్పారు. 15 నెలల కాలంలో 1,50,000 కోట్ల అప్పులు తెచ్చారని విమర్శించారు. ఎన్నికలప్పుడు తులం బంగారం ఇస్తామని చెప్పిన రేవంత్ సర్కార్ ఇప్పుడు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని చెప్పిన రేవంత్ ప్రభుత్వం ఇప్పటి వరకు దాన్ని ఊసే ఎత్తలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోందని, చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని చెప్పారని, ఇంతవరకు ఆ హామీపై కార్యాచరణ కూడా రూపొందించలేదని మండిపడ్డారు. రేవంత్ మాటలు ఎవరూ నమ్మరని తెలిసి ప్రియాంక గాంధీ చేత ఈ హామీ ఇప్పించారని విమర్శించారు. స్కూటీ హామీ వెంటనే అమలు చేయాలని విద్యార్థుల తరపున కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీకి లేఖలు రాస్తామని పేర్కొన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి మాటలు చెప్పినటువంటి సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. 15 నెలల్లో 1,50,000 కోట్ల అప్పులు తెచ్చారు, కానీ ఆడపిల్లలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి చేయడం లేదు. నిన్ననేమో తులం బంగారం ఇవ్వమని చెప్పినారు. ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు చదువుకునేటటువంటి ఆడపిల్లలు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి స్కూటీలు ఇస్తామని చెప్పారు, కానీ ఆ విషయంలో ఇంతవరకు కనీసం రివ్యూ కూడా చేయకపోవడం చాలా దారుణం. ఆర్టీసీ బస్సులు ఇచ్చి స్కూటీలు ఎగ్గొట్టాలని చూస్తే మాత్రం ఊరుకునేదే లేదు. ఇక్కడ మీ మాట నమ్మరని చెప్పి మీరు ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి స్కూటీలు ఇస్తామనేటటువంటి వాగ్దానం చేసినారు. సో దట్ ఈస్ వై వీఆర్ క్వశ్చనింగ్ ప్రియాంకాజీ, ఇట్ ఈస్ బీన్ 15 months of your government. Where are the scooties for the young girls? This is a question today in the minds of every person, and they are also writing postcards to Priyankaji. So we demand that this scooty should be immediately delivered to the young girls of Telangana. Thank you. Jai Telangana.